హమాస్ ఒక కీలకమైనటువంటి ఎత్తులు వేయడం ప్రారంభించింది. తీవ్రవాద సంస్థ అయినటువంటి హమాస్ రఫాకి సంబంధించి కొన్ని విజువల్స్ని రిలీజ్ చేసింది. ఏంటది అంటే, ఎక్కడైతే ఇప్పుడు రఫాని ఆక్రమించుకుంది కదా, రఫాలో ఈజిప్ట్కి పాలస్తీనాకి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో, ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లేసెస్లోకి కావాలని జర్నలిస్టులను తీసుకెళ్ళేది. విదేశీ జర్నలిస్టులు ఎవరు, హమాస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పిలిచి వాళ్ళకి తమ దేశం ఎలా పాడైపోయింది, ఒకప్పుడు ఎట్లాంటి భవనాలు ఉండేయో ఫోటోలు వీడియోలు వాళ్ళకి అందిస్తూ ఆ ప్లేస్ ఇప్పుడు ఎట్లా ఉంది అన్నటువంటిది వాళ్ళే స్వయంగా జర్నలిస్టులు వచ్చి రిపోర్ట్ చేసేటటువంటి విధంగా అక్కడికి తీసుకొచ్చింది. కరెక్ట్గా వాళ్ళందరూ అక్కడ పర్యటిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విధ్వంసాలు జరిగినాయి. ఆ విజువల్స్ కూడా, లైవ్లీ విజువల్స్ కూడా వాళ్ళు చూసుకున్నారు. దీంతో హమాస్ కోరిక నెరవేరింది. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ దాష్టీకాలు అంటూ అక్కడికి వెళ్ళిన జర్నలిస్టులో అత్యధిక ఉన్నది పాశ్చాత్య దేశాల వాళ్ళే వాళ్ళ దేశాలను రిపోర్ట్ చేసే విధంగా గేమ్ నడిపింది హమాస్.